అందుకని ఆయన ఒక చాలా ఉద్యమాన్ని వరకు మీరు అన్నట్టుగానే అందరూ ఏమనుకున్నారంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబీసీగా విడదీశారు. ఏబీసీలో భాగంగా మొదటిలో ఎవరైతే ఆ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులుగా క్రియేట్ చేసి ఎవరి వాటాను వాళ్ళకి పంచుతూ 9 కావచ్చు, 5% కావచ్చు, 1%. ఇట్లా పంచిన తర్వాత ఇక దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రశంసలు వస్తాయి అనుకున్నారు. కానీ ఆయన ఇంకో మాట అన్నాడమ్మా, రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఏమన్నారు ఆయన? స్టాండర్డ్ ఏం చెప్పారు? ఎప్పుడైతే ఒక పక్కన కులగణానికి సంబంధించింది ఇంతవరకు ఏ రాష్ట్రం చేయలేదు, అది నేను చేస్తున్నాను. అదైనంత వరకు కూడా నోటిఫికేషన్లలో ఖచ్చితంగా ఈ ఉద్యోగాల పిల్లలకు వాళ్ళకి ఇప్పటి వరకు దొరకని ఫలాలను దొరికేటట్టుగా చేద్దాము, అవసరం అనుకుంటే వాటిని ఆ రకంగానే చేసి వాటిని ఆపుతాను కూడా అన్నాడు. ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో అందరికి కూడా అది ప్లస్ అవుతుంది కదా ఆయన చేయబట్టి. సో ఇప్పుడు మనము చెయ్యనమ్మని పట్టుకొని ఏ రోజు కూడా అడగని వాళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళని పట్టుకొని అట్లా చేసేది ఉండే ఇట్లా చేసేది ఉండే అని వంకలు ఎత్తుకోవడము, దీని మీద ఏదో రకంగా దీన్ని మళ్ళీ ఒక తప్పు లెవెల్లో చూపించుకోవాలనుకొని తమ స్వలాభాల కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ నిజంగా మీరు చూస్తే నేను వివేక్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆయన ఎక్కడ కూడా నేను వ్యతిరేకించడం లేదు అన్నారు. అది గుడ్ మెసేజ్ అది. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి నష్టం జరిగింది, నిజంగా మేము కూడా ఒప్పుకుంటున్నాము. కాకపోతే మా వాళ్ళు కూడా భయపడుతున్నారు, మాకేమన్నా నష్టం జరుగుతుందేమో, మా పాపులేషన్ విషయంలో కొంచెం తక్కువ అయ్యాయేమో, అవి సరి చేసుకొని ముఖ్యమంత్రి గారు దాన్ని చూడాలి అన్న విషయంలో ఆయన కూడా మాట్లాడారు. కానీ లేదు ఇది అన్యాయము, ఇది వీయడం కుదరద్దు, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అసెంబ్లీలో వెళ్ళిపోయాడా బైకాట్ చేసి ఏమన్నా? సో ఇక్కడ ఎక్కడ అంటే కొంతమంది దీన్ని ఇలా సాగదీసుకుంటూ వెళ్ళాలి, అలా ఉండాలి, మన పిల్లలు ఇంకా కేసులాలు ఇరుక్కున్న వాళ్ళు వాళ్ళ జీవితం నాశనం ఇవ్వాలి. ఈ అంశాన్ని సాగదీస్తే మందకృష్ణ మాదిగ కావచ్చు, మాదిగ జాతి కావచ్చు, వెనుకబడినటువంటి బడుగు బలిగిన వర్గాలకు ఏం లాభం జరుగుతుంది అంటారు? ఎందుకు ఇట్లా సాగదీస్తారు? అదే కదా, ఇందులో ఉన్న కోణాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు కృష్ణమాదిగ గారు అంటే అందరికి కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కూడా నేను కూడా అందులో పనిచేస్తాను, అరెస్ట్ అయ్యాను, దాంట్లోనే మంత్రి అయ్యాను, బిల్లు పాస్ చేశాను. నాకు ఇప్పుడు కృష్ణ అంటే నాకు ఎప్పుడు వ్యతిరేకం ఉండదు, మా అన్ననే, మా రక్తమే, మా బంధువే అనుకుంటాం మేమందరం కూడా. ఆయన గురించి ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళం ఎవరు సాహసించాము. అలాంటిది ఆయన ఒక పార్టీకి అవుట్రేట్ గా ఎప్పుడైతే ఈ అన్టచబిలిటీ ఉన్న మా జాతిని గాని మనుధర్మ సిద్ధాంతాన్ని పాటించే పార్టీకి గాని ప్రధానమంత్రి గతంలో ఎవరు ప్రధానమంత్రి దీన్ని సపోర్ట్ చేయనట్టుగా కేవలం మోదీని ప్రచారం కోసం ఆయన వాడుకొని ఆ రోజు తీసుకొచ్చి ఎవరూ చేయలేని ఏమేసానైనా కమిటీ వేశాడు. 1 year దాటిపోయింది, ఇంతవరకు అతి లేదు గతి లేదు. అక్కడి నుంచి ఆయనకి ఎక్కడి నుంచి బీజేపీకి డైరెక్ట్ ఓట్లు వేయమని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది అది ఎంతవరకు మమ్మల్ని మోసం చేసినట్టు కదా, మా బిడ్డలను వాళ్ళ కాలకాడ బలి పెట్టినట్టు కదా. సో దీన్ని వ్యతిరేకించాను నేను. అందుకే అవుట్రైట్ గా ఒక ఆడబిడ్డగానే కాకుండా నా జాతి బిడ్డలు ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు. ఒక పార్టీకి మరి నా నాయకుడు ఇన్ని రోజుల పార్టీలకు అతీతంగా గొంగలి పురువన్నా పట్టుకుంటా ఎవరి దగ్గరకన్నా పోతా అంటే పోనైనా. కానీ నేను ఏమన్నాను, డైరెక్ట్ గా ఓట్లయ్యే కాడికి మమ్మల్ని ఏవైతే మా దగ్గర ఉన్నదో అంబేద్కర్ చెప్పిన ఆ ఓటు మాకు ఉన్నదే అదొకటి, దాన్ని నువ్వు డైరెక్ట్ గా మా మొత్తం జాతినంతా కూడా వాళ్ళ పాదాల దగ్గర పెట్టడానికి నీకెవరు ఇచ్చారు రైట్? ఆ విషయంలోనే నేను వేసుకున్నాను. నేను కాంగ్రెస్ పార్టీగా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కృష్ణమాదిగ గారికి నేను కౌంటర్ ఇచ్చిన దాన్ని ఏకైక మహిళని నేనే. ఎందుకంటే నా జాతిని ఇప్పటి వరకు నష్టపోయింది, ఇక ముందు కూడా నష్టపోకుండా ఉండాలంటే, నా జాతి బిడ్డలు ఇప్పుడు ఇంకా చాలా కోల్పోకుండా ఉండాలంటే కృష్ణమాదిగ అనుకున్నాడు, నన్ను ఎవరు కౌంటర్ వేసే వాళ్ళు లేరు. అట్లాగే కేసీఆర్ ఎట్లా అనుకున్నాడు, తెలంగాణ మొత్తం నేను చెప్తే వింటాడు, ఇప్పుడు ఆయన మూల కూసబెట్టలేదా? మరి ఈ రోజు మేము కూడా ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంత ఇచ్చాము. కానీ నువ్వు ఈ రోజు బీజేపీ డైరెక్ట్ ఏమని చెప్పడం ఏంటంటే మమ్మల్ని రేపు పొద్దున రిజర్వేషన్ పీకేస్తాను అంటున్నాడే. మళ్ళీ ఇప్పుడు కొత్త రాగం రిజర్వేషన్ లో కూడా ప్రమోషన్స్ ఉండాలి, రిజర్వేషన్ అది ముందు ఆ రిజర్వేషన్ సిస్టమే ఎత్తేస్తున్నాడు, రాజ్యాంగాన్ని తీసి పడేస్తాను అంటున్నారు. అంబేద్కర్ బిడ్డలుగా మాకు ఎక్కడ కూడా దారి లేకుండా అన్ని కట్ చేసేసాడు. మా మీద ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, దాని మీద గలమెత్తేవాడు లేడు, మాకు వాయిసే లేదు, మా మీద అవమానాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ బిడ్డలుగా రాజకీయంగా మాకు అవమానాలు జరుగుతున్నాయి, అన్ని రకాల అవమానాలే జరుగుతున్నాయి. మరి ఇవన్నిటికీ ఎక్కడో ఒక పులి స్టాప్ పెట్టడానికి ఒక రెడ్డి అయినా సరే, ఒక అగ్రకుల నాయకుడు అయినా సరే, ఇన్ని రోజులు ముఖ్యమంత్రులుగా ఎవరు పనిచేసినారు? రాజశేఖర రెడ్డి గారు తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అదే స్టాండ్ తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో వరంగల్లో, ఏదైతే మనం చెప్పామో తీర్మానం చేసి మా వరంగల్ డిక్లరేషన్ లో దాన్ని పాటించి ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మా బిడ్డలకు అందరికి కూడా ఒక విముక్తి కలిగించాడు. దీన్ని అవునన్నా జీర్ణించుకోలేని వాళ్ళు ఏమున్నా వాళ్ళ గురించి మేము పట్టించుకునే పరిస్థితి లేదండి, అయిపోయింది. చాలా నిజంగా తెలంగాణలో
ఎస్సీ వర్గీకరణ కోసం అందరూ యూనిట్గా బడుగు బలగిన వర్గాలు కొట్లాడుతున్నాయా, లేకపోతే మాల వర్సెస్ మాదిగా అన్నట్టుగా ఇప్పుడు మనకృష్ణ మాదిగా అంటా ఉన్నారు 15 లక్షల ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.